కల్పన, నిన్ను కొన్ని నిజాలు అడగాలనుకుంటున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, మీరు తెలుసుకున్నదంతా నిజం, కానీ మీరు అర్థం చేసుకున్నది మాత్రం అబద్ధం. కల్పన, నీలాగే నీ మాటలు కూడా నాకు అంతు చిక్కటం లేదు. నాకు నీ గురించి తెలుసుకునే హక్కు లేదంటావా? ఉంది, కానీ ఒక ఆడది మోసం చేసిందని ఆడజాతిని ద్వేషించే హక్కు మీకు లేదు. కల్పన, నీ రకరకాల రూపాలు, రకరకాల పేర్లు, రకరకాల కథలు అర్థం చేసుకోలేక ఆవేదనతో నిన్ను నిందించాను. నిజానికి నువ్వు లేని ప్రతి క్షణం నేను నరకయాతన అనుభవించాను. చెప్పు కల్పన, అసలు నువ్వేమిటో నిజమేమిటో నాకు పూర్తిగా చెప్పు. గతించిన ఈ కల్పన కథ వెలుగు నీడల కలయిక. మీలాంటి గొప్ప కవి ఆరాధించే అర్హత లేనిది నా గతం. అందుకే అంతా మర్చిపోండి. మీ జ్ఞాపకాల్లో మిగిలిన నా రూపాన్ని శాశ్వతంగా చెరిపేయండి. నీ రూపం చెరిపేస్తే నాకు మిగిలేది చీకటి, నువ్వు లేకపోతే నాకు మిగిలేది శూన్యమే. కల్పన, ఒక చోట అనితగాను, ఒక చోట లలితగాను, మరో చోట సీతగాను, ఇంకో చోట మిసెస్ రాజశేఖరంగాను కనిపించావు. రకరకాల ఈ పాత్రలో నా కల్పన ఏమిటి? ఇంతగా ప్రేమించే నాకు నువ్వు అంతు తెలియని సమస్యగా ఎందుకుండిపోయావు? చెప్పు కల్పన, ప్లీజ్ నిజం చెప్పు. చెప్పు కల్పన, ఇప్పటికైనా నిజం చెప్పు. చెప్తాను. నా కథ మీ బాధను పోగొడుతుందంటే పూర్తిగా చెప్తాను. మా అమ్మ సరస్వతీదేవి పేరు పొందిన సంఘసేవిక. నన్నెంతో కష్టపడి చదివించింది, ఎంతో ప్రేమగా చూసుకునేది. తొలి వయసులో కాలేజీలో చదువుకుని కలలు కనే రోజుల్లో మొదటిసారి మీరు రాసిన అమర ప్రేమ నవల చదివాను. ఆ తర్వాత మీరు రాసిన పుస్తకాలన్నీ చదివాను. నా బ్రతుకు మీరు రాసిన పుస్తకంలాగా, నేను మీరు కల్పించిన పాత్రలలాగా అనుభూతి చెందుతూ అనుక్షణం మిమ్మల్ని ఆరాధించేదాన్ని. మీ చుట్టూ ఊహలు అల్లుకునేదాన్ని, మీకోసం కలలు కనేదాన్ని. రాత్రి పగలు వెన్నెలలోనూ వెలుగులోనూ మీ రూపమే కనిపించేది. ఆ రోజుల్లోనే కాలేజీలో శేషు నాతో పాటు చదివేవాడు. నన్ను ప్రేమించాననేవాడు. సభ్యత సంస్కారం లేని అతను ఒకరోజు నా చేయి పట్టుకున్నాడు, నలుగురిలో చాచుకున్నాడు. ఆ పరాభవంతో అతను నాపై పగబట్టాడు. ఒకనాడు అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న మా అమ్మ, ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? అవును సీత, డాక్టర్ గారు నాకున్న జబ్బు క్యాన్సర్ అని తేల్చి చెప్పారు. క్యాన్సర్? నీకు ఆధారం కల్పించకుండా నేను మరణిస్తే నా ఆత్మకు శాంతి ఉండదమ్మా. అందుకే నిన్ను అయ్యి చేతిలో పెట్టాలన్నదే నా ఆశ. నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా. పెద్దింటి కోడలవై హాయిగా ఉండొచ్చు. అమ్మా, సావు బ్రతుకుల్లో ఉన్న ఈ కన్న తల్లి ఆఖరి కోరిక కాదనకమ్మా. అమ్మ మాట కాదనలేక తప్పనిసరిగా ఆ పెళ్లికి తల వంచాలి. పెళ్లి మంటపంలో కూర్చున్న నాకు ఒక అతిథిగా వచ్చిన మీరు కనిపించారు. మీతో కాకుండా మరో మనిషితో నా బ్రతుకు మూడు ముళ్ళు పడిపోయింది. చేరవలసిన తీరం శాశ్వతంగా దూరమైపోయింది. నా కలలు కోరికలు కళ్ళల్లోనే నీరుగా మారిపోయాయి. ఆడపిల్ల జీవితంలో అమూల్యమైన తొలి రాత్రి నాకు మాత్రం విచిత్రంగానూ విషాదంగానూ మారిపోయింది. అర్ధరాత్రి గడిచిపోయినా నా భర్త రాలేదు. ఆయన ఎక్కడికి పోయారో ఏమయ్యారో ఎవరికీ అంతు చిక్కలేదు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? వెరీ గుడ్ జోక్. ఇక్కడికి కొత్తగా వచ్చింది నువ్వే. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? నాది. నువ్వు పెళ్లి చేసుకున్నది మా అన్నయ్య. పెళ్లి కొడుకు రాకుండా ఈ రాత్రంతా వృధా అయిపోతుందని తెలిసింది. అందుకే న్యాయం చేద్దామని వచ్చాను. ఈ ఒక్క రాత్రి పోగొట్టుకున్నా పర్వాలేదు. పొందవలసిన రాత్రులు ముందెన్నో ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి. పెళ్లి జరిగిన మరుక్షణంలో మాయమైన నా భర్త జాడ ఏమీ తెలియలేదు. ఒకరోజు శేషు నా గదిలోనికి ప్రవేశించి, వెరీ గుడ్ న్యూస్ డియర్,
ఈనాటి నుంచి నువ్వు నాదాని. నోర్మోయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీ అన్నయ్య గారికి తెలిస్తే? తెలుస్తుందన్న ప్రశ్నే లేదు. అన్నయ్య ఆస్తితో పాటు ఈ అందాన్ని కూడా నాకు వదిలేసిపోయాడు. అందుకే నేను అందుకోవాలని వచ్చాను. ఏమిటి నువ్వు అనేది? ఈ గాజు ఉండవలసింది ముత్తైదువే కానీ భర్తను పోగొట్టుకున్న వాళ్ళకి కాదు. అవును, నువ్వు విధానం. ఏమైంది? చూడండి నాన్న, ఈ నష్ట జాతకాల ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి అన్ని అశుభాలు జరుగుతున్నాయి. అన్నయ్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. చూడండి ఉత్తరం. జబ్బుతో మంచం మీద ఉన్న మావగారు పిలవగానే ఆయన గదిలో అడుగు పెట్టాను. మావయ్య, సీత, పచ్చగా ఉండాల్సిన నీ బ్రతుక్కి చిచ్చు పెట్టాను. నీకు చేసిన అన్యాయమే నా గుండెల్లో పోటుగా మారి నన్ను వేధిస్తుందమ్మా. అదంతా నా దురదృష్టం మావయ్య, మీరేం బాధపడకండి. లేదమ్మా, నేను చేసిన అన్యాయమే నీకు దురదృష్టమైంది. నా కొడుకున్న లోపం తెలిస్తే నలుగురు నవ్వుతారని, అది తెలియకుండా ఉంచాలని వాడు వద్దన్నా వినకుండా నిన్ను కట్టబెట్టాడు. వాడు సంసార జీవితానికి పనికిరాడమ్మా. సీత, నీకు జరిగింది పెళ్లి కాదమ్మా, అది నా పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం, నా మర్యాద కాపాడుకోవాలనే తాపత్రయం. అంతేనమ్మా, అంతే. నేను కోరుకునేది వేడుకునేది ఒక్కటే. పేద కలలాంటి ఆ పెళ్లి మర్చిపో. మరో మనిషికి ఇల్లాలిగా నిలిచి నువ్వు కలకలలాడుతూ ఉండాలి. నీ పొట్టు, గాజులు, పువ్వులు శాశ్వతంగా ఉండాలి. అప్పుడేనమ్మా, అప్పుడే నా పాపానికి పరిహారం, నా ఆత్మకు శాంతి. కన్నవారిని కట్టుకున్న వారిని పోగొట్టుకున్న నేను ఒంటరిగా మిగిలిపోయాను. తర్వాత ఒంటరితనంలో బ్రతికే నా మీద అడ్డు ఆపు లేని శేషు అనేక ప్రయత్నాలు చేశాడు. గమ్యం తెలియక వెళ్తున్న నాకు రైల్లో క్యాప్రే డాన్సర్ రాణి పరిచయం. నా కథ విని నా మీద జాలిపడి బ్రతికేందుకు ఆధారం కల్పిస్తానంది. పబ్లిసిటీ ఆర్టిస్ట్ సుందరం దగ్గర నాకు పని ఇప్పించింది. కొత్త జీవితం ఆరంభించాలని, గతాన్ని మర్చిపోవాలని అనితగా పేరు మార్చుకుని అతని దగ్గర చేరాను. ఒకనాడు వృత్తిరీత్యా విశాఖపట్నం వెళ్ళాను. ఆ రాత్రి హోటల్లో మర్యాదగా మీ రూమ్కి వెళ్ళిపోండి. ఫోటోలకు పోజులు ఇచ్చేదానివి పెద్ద పతివ్రతల కబుర్లు చెప్పదు. ఎంత దారుణం! సుందరం అంత పని చేశాడా? అతను ఇంత నీచుడని నేను ఊహించలేదు. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? తెగిన గాలిపటాన్ని ఎక్కడనే ఉంది. ప్రస్తుతం సామాను స్టేషన్ ఉన్నాయి. స్టేషనా? చూడు లలిత, నాకు తెలిసిన వర్కింగ్ గర్ల్స్ హాస్టల్ ఉంది. అక్కడ ఉండడానికి ఏర్పాటు చేస్తాను. ఉద్యోగ విషయం తర్వాత ఆలోచిద్దాం.
పద. హాయ్, ఈమె లక్ష్మి, స్టెనోగా పనిచేస్తాను. ఈమె సరోజ, టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేస్తారు. ఈమె పద్మ. వీళ్ళంతా ఇక్కడ వర్కింగ్ గైడ్స్. సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే వీళ్ళు వర్కింగ్ గర్ల్సా? చాలా విచిత్రంగా ఉంది. పోలీసులు రైడ్ చేస్తున్నారు, మనం పారిపోవాలి. పారిపోవాలని ప్రయత్నించద్దు. వేషాల వేకి అందరూ వేరెక్కండి. నేనా? ఎందుకు కోర్టులో చెప్తాను. ఆ విధంగా తప్పు చేయకపోయినా పరిస్థితులు, వాతావరణం నన్ను దోషిని చేశాయి. ఏ పాపం ఎరుగని నేను ఆ పతితుల మధ్య ఉన్న నేరానికి నన్ను దోషిగా నిర్ణయించి అరెస్ట్ చేశారు. మర్నాడు కోర్టులో నేను చెప్పిన నిజాన్ని మిగిలిన ఆడపిల్లలందరూ బలపరిచారు. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా గుర్తించి విడుదల చేసింది. అయితే ఆ రాత్రి నేను కారులోంచి బయటికి తోసింది ఎవరు? నా సాక్ష్యం కారణంగా శిక్ష పడ్డ రాణి నా మీద పగబట్టింది. నా అంతు చూడమని మనుషుల్ని పంపింది. ఆ రోజు రాత్రి వాళ్ళు నన్ను తీసుకుని వెళ్తుండగా తప్పించుకునే ప్రయత్నంలో బయటపడ్డాను. మరి నా భార్యగా నటించాలని ఎందుకు నిర్ణయించుకున్నావు? ఆ మర్నాటి ఉదయమే మెలకు వచ్చిన నాకు ఎక్కడున్నానో అర్థం కాలేదు. పక్క గదిలో పడుకున్న మిమ్మల్ని చూడగానే అది మీ ఇల్లు అని అర్థమైంది. నా ఊహల్లో నిలిచిన మీ దగ్గరే చేరటం భగవంతుని నిర్ణయంగా అనిపించింది. మీ భార్యగా మెలగాలని, మీ నీడలో మిగలాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను.